బాహుబలి పార్ట్ 2 సీక్వెల్ తర్వాత మళ్ళీ అంతటి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ హైప్ అందుకున్న ఫిల్మ్ ఏదైనా ఉందా అంటే అది కేవలం వన్ అండ్ ఓన్లీ పుష్ప పార్ట్ 2 మాత్రమే. అయితే పుష్ప పార్ట్ 2 ది రూల్ దిగి సక్సెస్ఫుల్ గా 1 డే కంప్లీట్ చేసుకుంది. కానీ సినిమా నుంచి అఫీషియల్ గా డే 1 ఎంత గ్రాస్ కలెక్ట్ చేసింది అన్నది పోస్టర్ ఇంకా రాలేదు. గూగుల్లో సెర్చ్ చేస్తుంటే కొన్ని దగ్గర 160 కోట్లు, కొన్ని దగ్గర 200 కోట్లు, ఇంకొన్ని దగ్గర 260 కోట్లు, ట్రేడ్స్ వర్గాలు చెప్తున్న బట్టి 280 కోట్లు, మోస్ట్లీ 175 కోట్లు కూడా వినిపిస్తుంది. మరి నిజానికి టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా డే 1 ఎంతవరకు కలెక్షన్స్ వచ్చాయి, అసలు ఏది నమ్మొచ్చు అన్నది క్లియర్ కట్ గా మాట్లాడుకుంటే ఈ మ్యాటర్ లోకి వెళ్లే ముందు ఒకటి మైండ్ లో పెట్టుకోండి. కలెక్షన్స్ అనేవి 2 వేరియేషన్స్ లో ఉంటాయి. ఒకటి నెట్ కలెక్షన్స్, 2 గ్రాస్ కలెక్షన్స్. సినిమాకి ఎంత కలెక్షన్స్ వచ్చాయంటే కొంతమంది అప్పటి వరకు వచ్చిన నెట్ కలెక్షన్స్ చెప్తారు, ఇంకొంతమంది అప్పటి వరకు వచ్చిన టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చెప్తారు, మరి కొంతమంది ఇది కొంచెం రేర్ కేస్ అని చెప్పుకోవచ్చు, అప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ అన్ని వదిలేస్తారు. అంటే ప్రీమియర్స్, ప్రీ బుకింగ్ సేల్స్ ఈ అన్ని కలెక్షన్స్ కూడా వదిలేసి ఓన్లీ డే 1 ఎంత వచ్చింది అన్నదే లెక్కేస్తారు. అయితే ఇప్పుడు మోస్ట్లీ వెబ్సైట్స్ లో చూపిస్తుంది 175+ క్రోర్స్, ట్రేడ్స్ వర్గాల వాళ్ళు చెప్తుంది 280 క్రోర్స్. కరెక్ట్ గా ఇంతే వస్తుంది ఖచ్చితంగానే ఎవరు చెప్పరు కదా, ప్రతి ఒక్కరు అంచనా మాత్రమే వేసి చెప్తారు. అయితే ఇక్కడ ఎవరిది రైట్, ఎవరిని నమ్మొచ్చు అన్న పాయింట్ కి వస్తే వెబ్సైట్ వాళ్ళు చెప్తుంది 175+ క్రోర్స్ అంటే అది కేవలం నెట్ మాత్రమే. లేదా ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు టోటల్ వరల్డ్ వైడ్ గా ఓన్లీ డే 1 కలెక్షన్స్ మాత్రమే. అంటే డే 1 170 కోట్లు అంటే ప్రీ బుకింగ్ సేల్స్, ప్రీమియర్ సేల్స్ టోటల్ కలిపి 130 కోట్లు ఈజీగా అవుద్ది. అంటే టోటల్ గా 300+ క్రోర్స్ గ్రాస్ అన్నది ఈ పుష్ప 2 సినిమా గెయిన్ చేసుకుంది. ఒకవేళ 175 కోట్లు అనేవి నెట్ అనుకుంటే, ఓన్లీ మన ఇండియాలోనే 175 కోట్లు అనుకుంటే, ఓవర్సీస్ లో ఒక 30 కోట్లు, అంటే టోటల్ గా ఒక 210 కోట్ల వరకు ఓన్లీ నెట్ కలెక్షన్స్ అనుకుంటే, నెట్టే 210 కోట్లు అంటే దానికి గ్రాస్ అంచనాలు వేస్తే ఈజీగా 280 నుంచి 300 కోట్లకు పైగానే అవుతుంది. సో ఫైనల్లీ ట్రేడ్స్ వర్గాల వాళ్ళు చెప్తున్న లెక్కలు అన్నవి రైట్ వేలో ఉన్నాయి. ఎంత రైట్ వే అయినా సరే మినిమం 250 క్రోర్స్ అన్నది వచ్చేస్తుంది. బట్ కొంచెం మైండ్ లో టెన్షన్ ఉంటుంది కదా, ఎంత వచ్చింది ఏంటి అన్నది. సో ఆ టెన్షన్ అనేది మన అందరికి క్లియర్ అవ్వాలంటే మూవీ టీమ్ నుంచి అఫీషియల్ పోస్టర్ అనేది రావాల్సి ఉంది. మరి ఆ పోస్టర్ వచ్చాక సినిమా ఏ ఏరియాస్ లో ఎంత కలెక్షన్స్ అప్పించింది అన్నది క్లియర్ కట్ గా మనం ఒక వీడియో చేస్తాం. కాబట్టి ఆ వీడియోని మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియోకి ఒక లైక్ వేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ లో పెట్టుకుంటారని కోరుకుంటున్నాను.